గుడ్ మార్నింగ్ మిత్రులారా, ఇది సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గము కంకి మండలము బోర్గి గ్రామ పంచాయతీకి సంబంధించి ఈవిడ పేరు నరసమ్మ. నరసమ్మ అనే మహిళ, వాళ్ళ భర్త పేరు అమృతరావు గారు, కీర్తిశేషులు. నరసమ్మ వైఫ్ ఆఫ్ అమృతరావు హట్కర్కు సంబంధించి 105 సంవత్సరాలుగా వాళ్ళు బ్రతకడం ఈ గ్రామం యొక్క అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా వారు 105 సంవత్సరాలని వాళ్ళు మరాఠీలో వాళ్ళే చెప్తా ఉన్నారు. పెన్షన్ రావడం లేదని చెప్తా ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా మన నారాయణఖేడ్ తాలూకాలోనే, బహుశా సంగారెడ్డి జిల్లాలోనే 105 సంవత్సరాలు బ్రతికినటువంటి మహిళ ఈరోజు నరసమ్మ గారు. సంవత్సరాలు బ్రతికి ఉన్న మహిళకు ఈరోజు పెన్షన్ రావడం లేదు మన తెలంగాణలో. కాబట్టి ఈ విషయం కూడా దృష్టిలో పెట్టుకొని ఆవిడకు న్యాయం చేయాలి. నా సొంత గ్రామ పంచాయతీలో 105 సంవత్సరాలు బ్రతికినటువంటి మహిళగా నేను సగర్వంగా ఈరోజు చాలా ఆనందంగా కూడా ఉంది. ముఖ్యంగా భగవంతుని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సమాజంలో ఎంతోమంది ఎన్నో ఆశలు పెట్టుకొని బ్రతుకుతూ ఉన్నారు, కానీ చాలామంది చాలించినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు మరి నరసమ్మ గారికి భగవంతుడు చక్కటి ఆరోగ్యం ఇచ్చి ఇప్పటికీ కూడా 105 సంవత్సరంలో కూడా బ్రహ్మాండంగా వారు టిఫిన్ చేస్తారు, మధ్యాహ్నం లంచ్ చేస్తారు, ఈవినింగ్ డిన్నర్ కూడా చేస్తారు, మరి చక్కగా నిద్రపోతారు. తర్వాత ఈరోజు ముఖ్యంగా ఒక ఇంట్లో వాళ్ళకి ఒక మంచం మీద హాయిగా వండుకుంటారు. కానీ ఇంతటి చక్కటి ఆరోగ్యంతో మరి భగవంతుడు వీరికి ఆరోగ్యం ఇచ్చి బ్రతికిస్తూ ఉన్నాడు. ఈరోజు ఎన్నో మరి పత్రికలల్లో, మీడియాలల్లో ఎన్నో కథనాలు రాస్తారు. కానీ ఈరోజు 105 సంవత్సరాలు బ్రతికినటువంటి మహిళ పెన్షన్ రావడం లేదు కదా, పెన్షన్ కూడా రావడం లేదని చెప్తా ఉన్నారు. మరి అధికారులు కూడా ఆలోచన చేయాలి. కాబట్టి ఒక ఆదర్శ మహిళగా మేము వారికి ఈరోజు మేమందరం కూడా ఒక మంచి ఆరోగ్యవంతురాలైనటువంటి మహిళగా ఈరోజు మీడియా మిత్రులు, రాష్ట్ర ప్రభుత్వానికి, తర్వాత కేంద్ర ప్రభుత్వానికి మరి తప్పకుండా మరి ఈరోజు ప్రజలకు అందరూ కూడా తెలియజెప్పే క్రమంలో వాళ్ళకు సంబంధించి ఆరోగ్య విషయాలు తెలుసుకొని రాయాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ, వారి యొక్క 105 సంవత్సరాలు ఇది ప్రతి ఒక్కరి జీవితంలో అందరికీ కూడా ఇట్లాంటి ఆయుస్సు భగవంతుడు పోయాలి, ఇంత చక్కటి ఆరోగ్యం ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.